హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హనీ హోమ్ కిచెన్. ఈ వీడియోలో పాలకూర ఉల్లి కారం రెసిపీ చూపించబోతున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. కావాల్సిన పదార్థాలు వచ్చేసి 3 ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం టేస్ట్‌కి తగినట్టుగా వేసుకోండి. కొంచెం తెల్లగడ్డలు ఒక 5, 6 తెల్లగడ్డ రెబ్బలు వేసాను. ఇవన్నీ మిక్సీకి వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అలా అవుతుందనమాట. గ్రైండ్ చేస్తే తర్వాత పాలకూరని సన్నగా కట్ చేసి ఇసక రాకుండా తినేటప్పుడు తగులుతుంది. బాగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి తెల్లగడ్డలు, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత శనగబేడలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపులో వేయాల్సినవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్నీ వేసి అంతా ఒకసారి కలిపేసి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం బరగ్గా పేస్ట్ చేసిన ఆనియన్ తెల్లగడ్డ ఉంది కదా, అది వేసేసేయాలి ఆయిల్లో. ఇది బాగా వేగిపోవాలన్నమాట. ఆయిల్లో మాడిపోకుండా కలిపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసాను. అంతా ఒకసారి కలిపేసి అడుగంటకుండా చూసుకుంటా వేపుకోవాలి. ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు, కారం. నాకు కొంచెం కారం పడేట్టు అనిపించింది. కొంచెం ఉప్పు కూడా పడుతుంది, వేసాను 2. 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. చూసుకుంటా వేపుకోవాలి. ఇక్కడ వేగిపోయింది. నేను ఇక్కడ పాలకూర కట్ చేసి పెట్టింది, క్లీన్ చేసి పెట్టిన పాలకూరని యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేసేయండి. పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా కుక్ అవుతుంది. బాగా దగ్గరకు వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి మనం పాలకూర. ఈ ప్రాసెస్ అంతా 15 to 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. అలా కలబెడుతూ వేయించుకోవాలి. దగ్గరకు వచ్చేస్తుంది బాగా. అలా దగ్గరికి రావాలన్నమాట పాలకూర. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అది కూడా ఒకసారి కలిపేసి అంతా ఒకసారి ఫ్రై చేసుకొని అంత టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయాయా లేదా అని. అంతే, పాలకూర ఉల్లి కారం రెడీ.